జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 2 రోజుల ముందు ఊహించని పరిణామం అయితే చోటు చేసుకుంది. దివంగత నేత జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ మరణంపై దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. తన కొడుకు మరణం వెనుక నిర్లక్ష్యం, సరిగ్గా చూసుకోకపోవడంతో పాటు ఇంకేదో ఉందన్న అనుమానం కలుగుతోందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు కుమారుణ్ణి చూడ్డానికి తనకు అనుమతి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించినప్పటికీ ఈ మరణం చుట్టూ అనేక అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. గోపీనాథ్ మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు బహిరంగంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ అంశం పోలీస్ ఫిర్యాదు వరకు వెళ్లడం సంచలనం సృష్టించింది. మాగంటి గోపీనాథ్ మృతికి సంబంధించిన నిజానిజాలు తెలియజేయడానికి డిమాండ్ చేస్తూ ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి తన కుమారుడితో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన కొడుకును కేర్ తీసుకోవాల్సిన వ్యక్తులు నిర్లక్ష్యంపై పూర్తి విచారణ జరపాలని మహానంద కుమారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతి వెనక నిర్లక్ష్యం, సరిగ్గా చూసుకోకపోవటం, మరేదో ఉద్దేశం ఉన్నట్లు తీవ్రంగా అనుమానిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే తన కొడుకు ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నప్పుడు చివరికి జూన్ 8, 2025న అతడు అధికారికంగా చనిపోయినట్లు ప్రకటించిన తరువాత కూడా అతన్ని చూడడానికి అనుమతించలేదని ఆ ఫిర్యాదులో అయితే పేర్కొన్నారు. ఆసుపత్రి భద్రతా సిబ్బంది సునీత కుమార్తె దిశీరా లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తనను బయటే ఉంచారన్నారు. కానీ కేటీఆర్ మాత్రం గోపీనాథ్ను స్వేచ్ఛగా కలవడానికి అనుమతించారు. ఈ వివక్ష ఏదో కుట్ర లేదా మోసం జరుగుతుందనే తన అనుమానాలను మరింత పెంచుతుందన్నారు. అంతేకాకుండా కేటీఆర్ వచ్చి వెళ్లే వరకు మరణాన్ని ప్రకటించలేదని ఆరోపించారు. తన కొడుకు మరణాన్ని మిస్టరీగా మార్చారని, ఏం జరిగిందో కేటీఆరే చెప్పాలని ఆమె శనివారం సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటికి రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని నేను ఎప్పుడు బయటికి రాలేదు. అతను చచ్చిపోవటం కాదు, రావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి, పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి, అన్న, వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి ప్రెమిసెస్ రాకూడదని, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాక అని పెద్ద బాబు ఏంటి గోపి ఇక్కడ ఏంటంటే వెళ్తే రాని మరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదాన్ని అన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు వాళ్ళ అబ్బాయి అంటున్నారండి, బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, మా అబ్బాయి యుఎస్ లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్లు, నాకు 92 ఏళ్లు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్ లో అట్టిపెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నాడు, అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇట్లా రానివ్వట్లేదు కొంచెం చెప్పాయంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. వచ్చి వాళ్ళతో మాట్లాడాడు పైకి వెళ్ళి. వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు, మాట్లాడి అక్కడ పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడండి ఇస్తాడేమోనని ఆశమ్మా ఏం చేయదు ఆశతో పరిగెడితే ఆగమ్మా
లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తే ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుదామని గౌరవ పరిగెత్తాను. పడ్డే పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు, ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. ఇక ఈ ఆరోపణలను ఆధారం చేసుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గోపీనాథ్ మరణంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది నుంచి వాంగ్మూలాలనైతే నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఆస్తి వ్యవహారాలకు ముడిపడి ఉందని కూడా ఆయన ఆరోపించారు. ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైనా అధికారికంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఏ తల్లి కూడా తన కొడుకు మరణంపై వివాదం చేయదని, ఫిర్యాదు చేస్తే పోలీసులు తప్పక విచారణ చేస్తారని తెలిపారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం ఒక మిస్టరీగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన మృతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాగంటి ఆస్తులను కాజేయడానికే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు తన వద్దకొచ్చి ఏడుస్తున్నారని పేర్కొన్నారు. మాగంటి గోపీనాథ్ భార్య వచ్చిందన్నారు, వాళ్ళ అమ్మ వచ్చిందన్న, వాళ్ళ కొడుకు వచ్చిందన్న, మీద ఎవరు ఏడ్చిందన్న. ఎంత బాధ అనిపిస్తుందన్న. సార్, సొంత భార్యనే భార్య కాదంటుంది సార్, సొంత కొడుకునే కొడుకు కాదంటుంది సార్, సొంత తల్లినే తల్లి కాదంటుంది సార్. 1998లో పెళ్ళైంది సార్ మాకు. ఇగో సార్ సర్టిఫికేట్. 1998లో సార్ నాకు పెళ్ళైంది. అలా తండ్రి కొడుకు అంటుండన్నా, నా అంకుల్ నాకు పెళ్లి కావాలంటే నా తండ్రి ఎవడు అంటే ఏం చెప్పుకోవాలని అంకుల్. తల్లి ఏమంటుంది తెలుసా అన్న, ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన చిట్ట చివరి చూపు కూడా చూపించలేని దౌర్భాగ్య పరిస్థితి అన్న బీఆర్ఎస్ అది. ఆమెకు 2 రేషన్ కార్డులు, 2 ఓటర్ ఐడి కార్డులే అన్న, 2 అఫిడవిట్లు పెట్టిందన్న. ఇది మాట్లాడితే పైసలు మొత్తము బీఆర్ఎస్ దృష్టి అంతా, కేసీఆర్ కొడుకు దృష్టి అంతా మాగంటి గోపీనాథ్ పైసల మీద దృష్టి. పైసలు కావాలి. అరే మీరు గెలవక ముందే డాక్యుమెంట్లు మార్చిన వాళ్ళు, మీరు గెలిచినాక మీ డాక్యుమెంట్ ఉంచుతారా వాళ్ళు? మీ డాక్యుమెంట్ కూడా మొత్తం మార్చి మీ ఆస్తి పాస్తులు మొత్తం కేసీఆర్ కొడుకు దొబ్బిపోతాడు. మాగంటి గోపీనాథ్ ఆస్తులు గట్టే దొబ్బిపోవడానికి ప్రయత్నం చేశాడు. నేను ఇది మాట్లాడితే ముఖ్యమంత్రి సాబ్ ఏమంటాడంటే, బండి సంజయ్ నువ్వు వచ్చి కంప్లైంట్ ఇయ్యి, నేను యాక్షన్ తీసుకుంటానట. నేను పోయి కంప్లైంట్ ఇయ్యానట. నేను పోయి కంప్లైంట్ ఇస్తానే. నువ్వు ముఖ్యమంత్రివి, నీకు విజిలెన్స్ ఉంటుంది, నీ కింద పోలీసు వాళ్ళు ఉంటారు. పోయి గొర్ర గుంజుకొచ్చి వాడిని లోపలేసి ఈ పంత మల చంపకనట బండి సంజయ్ కంప్లైంట్ ఇయ్యి, నేను యాక్షన్ తీసుకుంటానట. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి సాబ్, నెల క్రితమే మాగంటి గోపీనాథ్ కొడుకు పోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కావాలంటే ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయడానికి పంపించిన. ఇప్పుడు చూపట్టుకో. నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే దాని మీద విచారణ జరుపు. ఎవరు భార్య, ఆస్తి ఎవరికి రావాలి? మాగంటి గోపీనాథ్ ఆస్తులు ఏడిపోయినాయి, ఎవడు దొబ్బిపోదామని చూస్తుర్రు. ఒక్కసారి విషయాన్ని బయటపెట్టు. కేటీఆర్ అంటాడట 6 నెలల లేదు, ఇప్పుడే వచ్చిందా? నీ మాజీ మంత్రి ఆ పిల్లాన్ని ఫోన్ చేసి, రే నువ్వు అమెరికా నుంచి తెలంగాణకి వస్తే నేను చంపేస్తా అని పేరిచ్చిరన్న. వాళ్ళ భార్య చెన్నైలుంటే నువ్వు తెలంగాణకి వస్తే నేను చంపేస్తామని చెప్పి పేరిస్తే 6 నెలల నుంచి భయం బతుకుల మధ్య నిన్న వచ్చి, అరే భార్యనే భార్య కాదంటే రేపు మన ఇంట్లో సమస్య ఎట్టుంటుందన్న. ఇవాళ అందుకే ఒక్కసారి ఆలోచించండి, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళ నాటకాలు ఆడుతున్నారు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ జుబ్లీస్ వైపు చూస్తున్నారు. ఇక అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతున్న ఈ తరుణంలో గోపీనాథ్ తల్లి స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేది ఈ మొత్తం వ్యవహారానికి ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది.